ఇది. దీనికి లెఫ్ట్ సైడ్ కార్నర్ వచ్చేసి మనకి స్పీడోమీటర్ ఉంటుంది. అంటే వెహికల్ ఎంత స్పీడ్ పోతుందనేది ఈ మీటర్ చూపెడుతది. అదేవిధంగా దాని కింద ఉన్నదేమో మనకి ఫ్యూయల్ అంటే డీజిల్ ఎంత ఉన్నది అనేది అది చూపెడతా ఉంటది. ఆ తర్వాత రైట్ సైడ్ కార్నర్ వచ్చేసరికి ఆర్‌పిఎం మీటరు. అంటే ఇంజిన్ ఎంత స్పీడ్‌తో రన్ అవుతుందనేది మనకి ఈ బోర్డు ఈ మీటర్ అనేది చూపెడతది. ఆ తర్వాత దాని కింద ఉన్నది మనకి ఇంజిన్ ఎంత హీట్ ఉన్నది అనేది ఇది చూపెడతా ఉంటది. హీట్ మీటర్ అది. తర్వాత సెంటర్‌లో వచ్చేసరికి మనకి ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇది. ఇది లెఫ్ట్ సైడ్ కార్నర్ వచ్చేసి మనకి టైం ఉంటది. అదేవిధంగా రైట్ సైడ్ కార్నర్ వచ్చేసరికి మనకి డేట్, మంత్, ఇయర్ అనేది రైట్ సైడ్ కార్నర్‌లో ఉంటది. ఇంకోటి ఇదేమో ఎయిర్ ట్యాంక్ ప్రెషరు. ఫస్ట్ ఎయిర్ ట్యాంక్ ప్రెషర్ ఇది. ఎంత ఉంది ఎయిర్ అనేది చూపెడతది. సెకండ్ ఎయిర్ ట్యాంక్ ప్రెషరు. ఇలా ఎంత ఎయిర్ అనేది మనకి బార్‌లో చూపెడతా ఉంటది. ఇది వచ్చేసి యాడ్ బ్లూ అంటే యాడ్ బ్లూ ఎంత పర్సెంటేజ్ ఉందనేది మనకి చూపెడతా ఉంటది. ఇది వచ్చేసి ఇంజిన్ కిలోమీటర్లు. టోటల్ కిలోమీటర్ ఎన్ని కిలోమీటర్లు తిరిగిందనేది చూపెడతా ఉంటది. పైన వచ్చేసి ఇంజిన్ అవర్స్ అంటే ఎన్ని గంటలు నడిచింది బండి అనేది చూపెడుతది. ఇది కేఎంపీఎల్ బండి నడుపుతా ఉంటే ఎకానమీ స్పీడ్ అప్పటికప్పుడు చూపెడతా ఉంటది. ఎకానమీ ఇదేమో డ్రైవర్ పర్ఫార్మెన్స్ బట్టి థమ్స్ అప్ సింబల్ ఉంటది. అంటే మంచిగా ఎకానమీలో నడుపుతా ఉంటే థమ్స్ అప్ 3 ఉంటాయి. ఇంకా తక్కువ అంటే అడ్డదినంగా నడుపుతా ఉంటే 1, 2 అట్లా సింబల్స్ వస్తూ ఉంటాయి. ఇదేమో బండి ఏ గేర్‌లో ఉన్నదనేది గేర్ షిఫ్ట్ అంటే మన 1, 2 అనేది ఇట్లా చూపెడతా ఉంటది. ఇది మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో వచ్చేసి ఇది వచ్చేసి యాడ్ బ్లూ తక్కువైనప్పుడు మనకి వార్నింగ్ సింబల్ వస్తుంటది. తర్వాత ఎగ్జాస్ట్ సిస్టమ్ యొక్క అధిక ఉష్ణోగ్రత అంటే ఎక్కువ హీట్ ఉన్నప్పుడు అది చూపెడతా ఉంటది. తర్వాత డీపీఎఫ్ రీజన్ ఇన్హిబిట్ ఆన్ అనేది స్విచ్ ఉంటది. దీనికి సంబంధించిన వీడియో కూడా మీకు చూపెడతాను. తర్వాత మనకి డీపీఎఫ్ అవసరమైనప్పుడు అంటే రీజనరేషన్ అవసరమైనప్పుడు ఈ లైట్ వెలుగుతది. దీనికి సంబంధించిన వీడియో కూడా మీకు చూపెట్టి ఏ విధంగా చాలా ఏ సంగతి అనేది నేను నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను నేను. ఆ తర్వాత ఇదేమో మాల్ ఫంక్షను. ఇదేంటంటే మనకి ఇంజిన్‌లో ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు మనకి లైట్ అనేది వెలుగుతూ ఉంటది. తర్వాత ఈ నాక్స్ సంబంధించిన లోపం అంటే యాడ్‌లు సంబంధించిన ఏమన్నా సెన్సార్లు కానీ ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఈ లైట్ వెలుగుతది. ఇది వచ్చేసి మన టిప్పర్‌లో ఉంటది. అంటే డిఫరెన్షియల్ లాక్ ఇది. టిప్పర్ వేరియంట్‌లో ఉంటది. ఇది మల్టీ ఎక్సెల్ టిప్పర్ వేరియంట్‌లో ఉంటది. ఇది కూడా డబుల్ డిఫరెన్షియల్ లాక్ ఇది. ఇదేమో కంపెనీ క్యాబిన్ పైకేమో టిల్ట్ అయినప్పుడు ఆ సింబల్ చూపెడతా ఉంటది. ఇది మనకి మల్టీ ఎక్సెల్ ఉన్నప్పుడు అంటే టైరు డౌన్ అయినప్పుడు పైకి పోయినప్పుడు ఈ సింబల్ అనేది మనకి చూపెడుతది. ఇది కూడా టిప్పర్ వేరియంట్‌లో ఉంటది. ఇదేమో వచ్చేసి సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఆ సింబల్ వస్తది. ఆ తర్వాత మనకి డే టైమ్‌లో వచ్చే లైట్ ఇది. ఈ 2 వచ్చేసి బ్యాటరీకి సంబంధించిన ఏమైనా లోపాలు ఉన్నప్పుడు ఆల్టర్నేటర్ ఫెయిల్ అయినా కానీ ఏమైనా వైర్ కట్ అయినా కానీ మనకి బ్యాటరీకి సంబంధించిన ఏమైనా ఉంటే మనకి ఆ లైట్ చూపెడుతది. ఇది వచ్చేసి మనకి హై బీము. మనకి నైట్ టైంలో మనకి లైట్ వేసినప్పుడు ఇది వస్తది. ఇదేమో ఫ్రంట్ ఫాగ్ లైట్. ఈ ఫ్రంట్ ఫాగ్ లైట్ ఉంటది. ఇదేమో అప్ షిఫ్ట్ అంటే మనం గేర్లు వేసేటప్పుడు ఎకానమీలో వేస్తే మనకి అప్ షిఫ్ట్ వేయాలా డౌన్ షిఫ్ట్ వేయాలనేది అవి ఆ సింబల్ చూపెడతా ఉంటది. ఇదేమో స్టాప్ లైట్. ఈ లైట్ వచ్చినప్పుడు మనకు వెహికల్ అనేది మనం ఇంజిన్ ఆపుకోవాలి. ఎందుకంటే క్రిటికల్ ఉన్నప్పుడే ఆ లైట్ వస్తది. ఇదేమో డౌన్ లివర్ అంటే మనకి డౌన్ గేర్ అవసరం ఉన్నప్పుడు ఈ లైట్ అనేది మనకి చూపెడతా ఉంటది. ఇదేమో మనకి రియర్ ఫాగ్ ల్యాంప్. ఈ వెనక సైడ్ ఉంటది. ఇది వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్‌కి సంబంధించిన సింబల్ ఇది. మనకి ఇంకోటేమో హిల్ హోల్డర్ యాక్టివేట్‌కి సంబంధించింది. ఇది గురించి కూడా ఒక వీడియో తీస్తాం మీకు. ఇదేమో ఈ రెండేమో ఏబీఎస్ సంబంధించిన ఇవి ఏమైనా దాంట్లో సెన్సార్లు కానీ ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఏబీఎస్ సంబంధించినవి ఇవి మనము హ్యాండ్ బ్రేక్ వేసినప్పుడు కానీ లో ఎయిర్ ప్రెషర్ ఉన్నప్పుడు బ్రేక్ సంబంధించిన ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి ఈ సింబల్ అనేది చూపెడుతుంది. ఇదేమో ఈబీఎస్ వార్నింగ్ ల్యాంపు. ఇది కొన్ని వేరియంట్లలో ఉంటుంది. ఇది వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ దాంట్లో ఈ సింబల్ అనేది వస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ దాంట్లో ఆయిల్ హీట్ అయినప్పుడు గేర్ బాక్స్ హీట్ అయినప్పుడు అనేది ఆ సింబల్ అనేది చూపెడుతుంది. ఇది వచ్చేసి మనకి ఇంజన్ తక్కువ ఉన్నప్పుడు మనకి వార్నింగ్ సిగ్నల్ చూపెడతా ఉంటుంది. ఇదేమో 9 స్పీడ్ గేర్ బాక్స్ వేరియంట్లో ఇది వచ్చేస్తుంది. ఇదేమో ఈడీసీ ల్యాంప్ ఇది. ఈ ఈడీసీ ల్యాంప్ కూడా మనకి చాలా డేంజర్ ఇది. అది వచ్చినప్పుడు మనం చెక్ చేసుకోవాలి. ఇదేమో స్టీరింగ్ సంబంధించిన ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ లైట్ వస్తుంది. ఇదేమో మనకి డీజిల్లో వాటర్ మిక్స్ అయినప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు ఇది చూపెడుతుంది డ్రైన్ చేయమని. ఇదేమో కూలెంట్ వాటర్ తగ్గినప్పుడు మనకి కూలెంట్ టాప్అప్ చేసుకోమని చూపెడుతుంది. ఇదేమో పీటీఓ సంబంధించిన టిప్పర్ వేరియంట్లో ఉంటుంది. ఇదేమో ఎయిర్ క్లీనర్ జామ్ అయినప్పుడు మనకి ఈ సింబల్ అనేది చూపెడుతుంది. ఇదేమో కంపెనీ క్యాబిన్లో వచ్చినప్పుడు డోరు సరిగా అయిపోతే ఆ డోర్స్ ఇది మనకి టిప్పరు హైడ్రాలిక్ సంబంధించిన ప్రాబ్లం ఉన్నప్పుడు ఇది చూపెడతా ఉంటుంది. ఇది వచ్చేసి మనం ఎగ్జాస్ట్ బ్రేక్ వేసినప్పుడు మనకి ఈ సింబల్ అనేది చూపెడుతుంది. తర్వాత ఇంజన్ ఇంటేక్ ఎయిర్ ప్రీ హీటర్ అనేది ఈ సింబల్ సంబంధించింది ఇది. తర్వాత మనకి
ఇంజన్ ఓవర్ హీట్ అయినప్పుడు ఈ రెడ్ కలర్ సింబల్ అనేది హీట్ సింబల్ అనేది చూపెడుతుంది. అది మనకి కూలెంట్ తక్కువ ఉన్నా కానీ చూపెడుతుంది. ఇది వచ్చేసి మనకి మన మోడ్ సంబంధించింది. ఈ మోడ్లో ఏంటంటే మనకి దాంట్లో మనకి టెస్టింగ్ చేసి అంటే ఏమేమైనా డీటెయిల్స్ వచ్చినా కానీ దాంట్లో ఎంత ఇవన్నీ దాంట్లో సంబంధించినవన్నీ మన క్లస్టర్ బోర్డ్లో మనం చూసుకోవచ్చు. ఎల్సిడి దాంట్లో దీన్ని పక్కన స్విచ్ ఏమో మనకి సెట్ చేసుకోవచ్చు దాన్ని. ఇవి కూడా మీకు ఒక వీడియో తీస్తాను. ఇది వచ్చి మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ చేసేటప్పుడు అది వస్తుంది. ఆ తర్వాత పక్కన క్రూజ్ కంట్రోల్ సంబంధించింది ఇది ఈ సింబల్. లాస్ట్ వచ్చేసి మనకి ఫ్యూయల్ ఎంత ఉన్నది అంటే లో ఫ్యూయల్ ఉన్నప్పుడు ఈ ఫ్యూయల్ అనేది ఈ మన బంకు సింబల్ అనేది వస్తుంది. ఇది మనకి లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఇచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ యారో మార్క్ ఉన్నది మనకి బ్లింక్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా మనకు రైట్ సైడ్ వేసుకున్నప్పుడు రైట్ సైడ్ యారో మార్క్ ఉన్నది బ్లింక్ అవుతూ ఉంటుంది ఇండికేటర్ ఇది మెయిన్ వచ్చేసి మన లేలాండ్ది ఇంబ్లము. ఒక ఫ్రెండ్స్ నాకు తెలిసిన కాడికి మీకు చెప్పడానికి దీనికి లెఫ్ట్ సైడ్ కార్నర్ వచ్చేసి మనకి స్పీడోమీటర్ ఉంటుంది. అంటే వెహికల్ ఎంత స్పీడ్ పోతుంది అనేది ఈ మీటర్ చూపెడుతుంది. అదేవిధంగా దాని కింద ఉన్నదేమో మనకి ఫ్యూయల్ అంటే డీజిల్ ఎంత ఉన్నది అనేది అది చూపెడతా ఉంటుంది. ఆ తర్వాత రైట్ సైడ్ కార్నర్ వచ్చేసరికి ఆర్పిఎం మీటరు అంటే ఇంజన్ ఎంత స్పీడ్తో రన్ అవుతుంది అనేది మనకి ఈ మీటర్ అనేది చూపెడుతుంది. ఆ తర్వాత దాని కింద ఉన్నది మనకి ఇంజన్ ఎంత హీట్ ఉన్నది అనేది ఇది చూపెడతా ఉంటుంది హీట్ మీటర్ అది. ఆ తర్వాత సెంటర్లో వచ్చేసరికి మనకి ఎల్సిడి డిస్ప్లే ఇది లెఫ్ట్ సైడ్ కార్నర్ వచ్చేసి మనకి టైం ఉంటుంది. అదేవిధంగా రైట్ సైడ్ కార్నర్ వచ్చేసరికి మనకి డేట్ మంత్ ఇయర్ అనేది రైట్ సైడ్ కార్నర్ ఉంటుంది. ఇంకోటి ఇదేమో ఎయిర్ ట్యాంక్ ప్రెషరు. ఫస్ట్ ఎయిర్ ట్యాంక్ ప్రెషర్ ఇది ఎంత ఉంది ఎయిర్ అనేది చూపెడుతుంది. సెకండ్ ఎయిర్ ట్యాంక్ ప్రెషరు ఇలా ఎంత ఎయిర్ అనేది మనకి బార్లో చూపెడతా ఉంటుంది. ఇది వచ్చేసి యాడ్ బ్లూ అంటే యాడ్ బ్లూ ఎంత పర్సెంటేజ్ ఉంది అనేది మనకి చూపెడతా ఉంటుంది. ఇది వచ్చేసి ఇంజన్ కిలోమీటర్లు టోటల్ కిలోమీటర్ ఎన్ని కిలోమీటర్ తిరిగింది అనేది చూపెడతా ఉంటుంది. పైన వచ్చేసి ఇంజన్ అవర్స్ అంటే ఎన్ని గంటలు నడిచింది బండి అనేది చూపెడుతుంది. ఇది కేఎంఎల్ బండి నడుపుతూ ఉంటే ఎకనమీ స్పీడ్ అప్పటికప్పుడు చూపెడతా ఉంటుంది ఎకనమీ. ఇదేమో డ్రైవర్ పర్ఫార్మెన్స్ బట్టి థమ్స్అప్ సింబల్ ఉంటుంది. అంటే మంచిగా ఎకనమీలో నడుపుతూ ఉంటే థమ్స్అప్ 3 ఉంటాయి. ఇంకా తక్కువ అంటే అడ్డదినంగా నడుపుతూ ఉంటే 1, 2 అట్లా సింబల్స్ వస్తూ ఉంటాయి. ఇదేమో బండి ఏ గేర్లో ఉన్నది అనేది గేర్ షిఫ్ట్ అంటే మన 1, 2 అనేది ఇట్లా చూపెడతా ఉంటుంది. ఇది మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్లో వచ్చేసి ఇది వచ్చేసి యాడ్ బ్లూ తక్కువ అయినప్పుడు మనకి వార్నింగ్ సింబల్ వస్తుంటుంది. తర్వాత ఎగ్జాస్ట్ సిస్టమ్ యొక్క అధిక ఉష్ణోగ్రత అంటే ఎక్కువ హీట్ ఉన్నప్పుడు అది చూపెడతా ఉంటుంది. తర్వాత డిపిఎఫ్ రీజన్ ఇన్హిబిట్ ఆన్ అనేది స్విచ్ ఉంటుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా మీకు చూపెడతాను. తర్వాత మనకి డిపిఎఫ్ అవసరమైనప్పుడు అంటే రిజనరేషన్ అవసరమైనప్పుడు ఈ లైట్ వెలుగుతుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా మీకు చూపెట్టి ఏ విధంగా చాలా ఏ సంగతి అనేది నేను నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను నేను. ఆ తర్వాత ఇదేమో మాల్ ఫంక్షను. ఇదేంటంటే మనకి ఇంజన్లో ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు మనకి లైట్ అనేది వెలుగుతూ ఉంటుంది. తర్వాత ఈ నాక్స్ సంబంధించిన లోపం అంటే యాడ్లు సంబంధించిన ఏమన్నా సెన్సార్లు కానీ ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ లైట్ వెలుగుతుంది. ఇది వచ్చేసి మన టిప్పర్లో ఉంటుంది అంటే డిఫరెన్షియల్ లాక్ ఇది టిప్పర్ వేరియంట్లో ఉంటుంది. ఇది మల్టీ ఎక్సెల్ టిప్పర్ వేరియంట్లో ఉంటుంది. ఇది కూడా డబుల్ డిఫరెన్షియల్ లాక్ ఇదేమో కంపెనీ క్యాబిన్ పైకి ఏమో టిల్ట్ అయినప్పుడు ఆ సింబల్ చూపెడతా ఉంటుంది. ఇది మనకి మల్టీ ఎక్సెల్ ఉన్నప్పుడు అంటే టైరు డౌన్ అయినప్పుడు పైకి పోయినప్పుడు ఈ సింబల్ అనేది మనకి చూపెడుతుంది. ఇది కూడా టిప్పర్ వేరియంట్లో ఉంటుంది. ఇదేమో వచ్చేసి సీట్ బెల్ట్ పెట్టుకోపోతే ఆ సింబల్ వస్తుంది. ఆ తర్వాత మనకి డే టైంలో వచ్చే లైట్ ఇది. ఈ 2 వచ్చేసి బ్యాటరీకి సంబంధించిన ఏమైనా లోపాలు ఉన్నప్పుడు ఆల్టరేటర్ ఫెయిల్ అయినా కానీ ఏమైనా వైర్ కట్ అయినా కానీ మనకి బ్యాటరీకి సంబంధించిన ఏమైనా ఉంటే అవి మనకి ఆ లైట్ చూపెడుతుంది. ఇది వచ్చేసి మనకి హై బీము మనకి నైట్ టైంలో మనకి లైట్ వేసినప్పుడు ఇది వస్తుంది. ఇదేమో ఫ్రంట్ ఫాగ్ లైట్ ఫాగ్ లైట్ ఉంటుంది. ఇదేమో అప్ షిఫ్ట్ అంటే మన గేర్లు వేసేటప్పుడు ఎకనమీలో వేస్తే మనకి అప్ షిఫ్ట్ వేయాలా డౌన్ షిఫ్ట్ వేయాలనేది అవి సింబల్ చూపెడతా ఉంటుంది. ఇదేమో స్టాప్ లైట్. ఈ లైట్ వచ్చినప్పుడు మనకు వెహికల్ అనేది మనం ఇంజిన్ ఆపుకోవాలి ఎందుకంటే క్రిటికల్ ఉన్నప్పుడే ఆ లైట్ వస్తుంది. ఇదేమో డౌన్ అంటే మనకి డౌన్ గేర్ అవసరం ఉన్నప్పుడు ఈ లైట్ అనేది మనకి చూపెడతా ఉంటుంది. ఇదేమో మనకి రియర్ ఫాగ్ ల్యాంప్ ఈ వెనక సైడ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ సంబంధించిన సింబల్ ఇది. మనకి ఇంకోటేమో హీల్ హోల్డర్ యాక్టివిటీకి సంబంధించింది. ఇది గురించి కూడా ఒక వీడియో తీస్తాం మీకు. ఇదేమో ఈ 2 ఏమో ఏబిఎస్ సంబంధించిన ఇవి ఏమైనా దాంట్లో సెన్సార్లు కానీ ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఏబిఎస్ సంబంధించినవి ఇవి మనము హ్యాండ్ బ్రేక్ వేసినప్పుడు కానీ లో ఎయిర్ ప్రెషర్ ఉన్నప్పుడు బ్రేక్ సంబంధించిన ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి ఈ సింబల్ అనేది చూపెడుతుంది. ఇదేమో ఈబిఎస్ వార్నింగ్ ల్యాంపు. ఇది కొన్ని వేరియంట్లలో ఉంటుంది. ఇది వచ్చేసి ఆటోమేటిక్
ట్రాన్స్మిషన్ దాంట్లో ఈ సింబల్ అనేది వస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ దాంట్లో ఆయిల్ హీట్ అయినప్పుడు, గేర్ బాక్స్ హీట్ అయినప్పుడు అనేది ఆ సింబల్ అనేది చూపెడుతుంది. ఇది వచ్చేసి మనకి ఇంజన్ ఆయిల్ తక్కువ ఉన్నప్పుడు మనకి వార్నింగ్ సిగ్నల్ చూపెడతా ఉంటుంది. ఇదేమో 9 స్పీడ్ గేర్ బాక్స్ వేరియంట్లో ఇది వచ్చేస్తుంది. ఇది మనకి ఇదేమో ఈడీసీ ల్యాంప్. ఇది ఈ ఈడీసీ ల్యాంప్ కూడా మనకి చాలా డేంజర్. ఇది అది వచ్చినప్పుడు మనం చెక్ చేసుకోవాలి. ఇదేమో స్టీరింగ్ సంబంధించిన ప్రాబ్లం వచ్చినప్పుడు ఇది ఈ లైట్ వస్తుంది. ఇదేమో మనకి డీజిల్లో వాటర్ మిక్స్ అయినప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు ఇది చూపెడుతుంది డ్రైన్ చేయమని. ఇదేమో కూలెంట్ వాటర్ తగ్గినప్పుడు మనకి కూలెంట్ టాప్అప్ చేసుకోమని చూపెడుతుంది. ఇదేమో పీటీఓ సంబంధించిన టిప్పర్ వేరియంట్లో ఉంటుంది. ఇదేమో ఎయిర్ క్లీనర్ జామ్ అయినప్పుడు మనకి ఈ సింబల్ అనేది చూపెడుతుంది. ఇదేమో కంపెనీ క్యాబిన్లో వచ్చినప్పుడు డోరు సరిగా అయిపోతే ఆ డోర్ ఇది మనకి టిప్పరు హైడ్రాలిక్ సంబంధించిన ప్రాబ్లం ఉన్నప్పుడు ఇది చూపెడతా ఉంటుంది. ఇది వచ్చేసి మన ఎగ్జాస్ట్ బ్రేక్ వేసినప్పుడు మనకి ఈ సింబల్ అనేది చూపెడుతుంది. తర్వాత ఇంజన్ ఇంటేక్ ఎయిర్ ప్రీ హీటర్ అనేది ఈ సింబల్ సంబంధించింది. ఇది తర్వాత మనకి ఇంజన్ ఓవర్ హీట్ అయినప్పుడు ఈ రెడ్ కలర్ సింబల్ అనేది హీట్ సింబల్ అనేది చూపెడుతుంది. అది మనకి కూలెంట్ తక్కువ ఉండగానే ఇది చూపెడుతుంది. ఇది వచ్చేసి మనకి మన మోడ్ సంబంధించింది. ఈ మోడ్లో ఏంటంటే మనకి దాంట్లో మనకి టెస్టింగ్ చేసి అంటే ఏమేమైనా డీటెయిల్స్ వచ్చినా కానీ దాంట్లో ఎంత ఇవన్నీ దాంట్లో సంబంధించినవన్నీ మన క్లస్టర్ బోర్డులో మనం చూసుకోవచ్చు. ఎల్సిడి దాంట్లో దీన్ని పక్కన స్విచ్ ఏమో మనకి సెట్ చేసుకోవచ్చు దాన్ని. ఇవి కూడా మీకు ఒక వీడియో తీస్తాను. ఇది వచ్చి మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ చేసేటప్పుడు అది వస్తుంది. ఆ తర్వాత పక్కన క్రూజ్ కంట్రోల్ సంబంధించింది ఇది ఈ సింబల్. లాస్ట్ వచ్చేసి మనకి ఫ్యూయల్ ఎంత ఉన్నది అంటే లో ఫ్యూయల్ ఉన్నప్పుడు ఈ ఫ్యూయల్ అనేది ఈ మన బంకు సింబల్ అనేది వస్తుంది. ఇది మనకి లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఇచ్చినప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ యారో మార్క్ ఉన్నది మనకి బ్లింక్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా మనకు రైట్ సైడ్ వేసుకున్నప్పుడు రైట్ సైడ్ యారో మార్క్ ఉన్నది బ్లింక్ అవుతూ ఉంటుంది ఇండికేటర్. ఇది మెయిన్ వచ్చేసి మన లేలాండ్ది ఇంబ్లము. ఓకే ఫ్రెండ్స్, నాకు తెలిసిన కాడికి మీకు చెప్పడానికి ట్రై